70%. సార్ కూటమి చీలికకు కుట్రల జనసేన ఆరోపణ అంతర్యం కుల సమీకరణ దిగులాండి. ఇదే మీరు అడిగింది. అవును. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ కానీ శాసనసభ్యుడు జనసేన, ఆయన వాళ్ళ పార్టీ మీద కూడా అప్పుడప్పుడు విమర్శలు చేస్తూ ఉంటాడు. ఆయన ఇంకా కొంతమంది కలిసి నిన్న మాట్లాడారని అంబటి రాంబాబు పక్కదోవ పట్టిస్తున్నాడు, ఈ వీడియోలు అవి కాదు ఇవన్నీ. నేను అదే అన్నా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆ రోజే చొరవ తీసుకొని ఈ వీడియోలు అప్పుడే చూపించేసి ప్రభుత్వంతో మాట్లాడి ఒక కొలికి తీసుకొచ్చి ఉంటే బాగానే ఉండేది, అసలు ఈ సమస్య దూరం వచ్చేది కాదు. ఇప్పటికైనా ఆయన చెప్తున్నారు మంచిదే, రేపు న్యాయ విచారణ కమిషన్ వేస్తే దాని ముందు కూడా తీసుకుపోవచ్చు. కానీ ఆయన అంటున్న రెండో మాట ఏంటంటే కూటమిలో చీలికకు కుట్రలు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, చెప్పినా చెప్పపోయినా అంతే కదా. కానీ కూటమిని వైసీపీ వాళ్ళు ఎలా చీల్చగలుగుతారు? కూటమిలో పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు మధ్యలోనో లేకపోతే ఇంకా మాధవ్కు బీజేపీకి రాజకీయ సంబంధాలు కదా. అసలు ఈ కూటమిలో వైసీపీకి పాత్రే ఉంటుంది. బయట చేసే కుట్రలకు కూటమిలో ఉన్న పార్టీలు ఎందుకు అసలు హడావుడి పడాల్సి ఉంటుంది? కాబట్టి ఇక్కడ కూటమిలోనే కొంతమందికి జనసేనలోనే కొన్ని సందేహాలు గతంలో ఉన్నాయి. మనల్ని బైపాస్ చేస్తున్నారు, లేకపోతే ఇలా జరిగిపోతుంది, ఇలాంటి అసంతృప్తులు ఆగ్రహాలు కొన్ని అక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ ఘటనకు వచ్చినటువంటి కొంత కులం రంగు కూడా తీసుకోవడం, మీడియా ట్రయల్స్, వీటన్నిటి వల్ల వచ్చిన వాతావరణంలో మరొకసారి కూటమి ఐక్యతను ఎలా అయినా కాపాడాలి అనే బాధ్యత జనసేన తీసుకున్నట్టు కనిపిస్తుంది స్పష్టంగా. పవన్ కళ్యాణ్ ఆ రోజు ముఖ్యమంత్రితో నేరుగా సమావేశం అవటం కానీ, ఇప్పుడు మళ్ళీ నేరుగా తెలుగుదేశం వాళ్ళు ఇంకా తీవ్రంగా స్పందించక ముందే జనసేన శాసనసభ్యుడు ముఖ్యమైన నాయకుడు వచ్చి చీలిక కుట్రలు చేస్తున్నారు, మనం చేయాలని చెప్పడం కానీ, ఇంకా మూడోది నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు ఆ కాపులు అని అదే పనిగా సాగుతున్న చర్చ, అందుకోసం ఇదంతా చేశారు. నిన్న మనం అది కూడా విన్నాం. అవేమి ఈరోజు ఉందేమో చూసా, పవన్ నిరికించే ప్రయత్నం, పవన్ మీద ఇవన్నీ చాలా అవేమి ఈరోజు లేవు. అంటే ఏమో వాళ్ళ కుట్ర ఆగిపోయిందా లేకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళు పక్కన పెట్టారా నాకు తెలియదు. కానీ ఒకటైతే నిజమండి, ఇప్పుడు నా మీద కుట్ర చేస్తున్నారు, మీ మీద కుట్ర చేస్తున్నారు అని అదే పనిగా చెప్తున్నప్పుడు అవి మీ వ్యక్తిత్వం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అంత సులభంగా ఎవరో చేసేస్తుంటే వాటిని నిస్సహాయంగా చూస్తున్నారా అలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సందేహాస్పద వాతావరణం పోవటానికి కూడా ఒక ప్రజాస్వామిక వాతావరణం, ఒక చట్టబద్ధమైన డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ సివిలైజ్డ్ లైఫ్ నామ్స్ వస్తే ఇవి తగ్గుతాయి. కాబట్టి జనసేన వాళ్ళు కూడా నా ఉద్దేశంలో కూటమిలో పరిస్థితిని చక్కదిద్దుకోవడం, తమ యంత్రాంగాన్ని తమ అంతర్గత పరిస్థితిని తాము చేసుకోవటం కూడా చాలా అవసరం. ఏదైనా సమస్య వచ్చినప్పుడే తప్పికైనప్పుడు బావి తవ్వినట్టు అప్పటికప్పుడు కుట్రలు అంటారా, ప్రత్యర్థులు వాళ్ళు చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు, మీరు